ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక్కగానొక్క కొడుకు, వీడికి జరగరాందేమైనా జరిగితే నేనేమైపోవాలి? ఏమీ చేసుకోలేదు కదే. చావుని దగ్గర నుంచి చూసొచ్చాడు, చాలరా? లేదత్తయ్య, అలాంటిదేమీ జరగలేదు. నేను నా కళ్ళతో చూడకపోయినా నాకంతా తెలిసే. ఏం తెలుసమ్మా? ఎందుకు గొడవ పెద్ద చేస్తున్నావు? ఒరేయ్, నువ్వు నా తరపున మాట్లాడకపోయినా పర్లేదురా, దీన్ని మాత్రం వెనకేసుకుని రాకు. ఏంట్రా ఇది? ఈ మెడ మీదకి మచ్చలా వచ్చింది? చెప్పు, ఏం జరగలేదంటున్నావు కదా? చూడన్నయ్యా, చూడు. ఇది ఆత్మహత్యా ప్రయత్నంలాగే ఉందే. చిన్నత్తయ్య, నేనేం ఊరేసుకోలేదు అత్తయ్య. వెనక నుంచి ఎవరో తాడుతో బిగించి నన్ను చంపాలని చూశారు. నోరు మొయ్యరా, నోరు మొయ్. దీన్ని కాపాడడం కోసం వాళ్ళ మీద వీళ్ళ మీద తొయ్యకు. అది ఇంత ప్రేమేంట్రా నీకు దీని మీద? అది ప్రేమించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది పద్మ. ఇది ఏ ముహూర్తాన ఈ ఇంట్లో అడుగు పెట్టిందో కానీ, ఇది అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇల్లంతా వల్లకాడులో మారిపోయింది. పద్మా, మాటలు మర్యాదగా రాని. అన్నయ్య, నా కొడుకు జీవితం అస్తవ్యస్తం అయితే ఆచితూచి ఎలా మాట్లాడమంటావు? రేయ్, ఏం మందు పెట్టిందిరా ఇది నీకు? ఏం మాయ చేసిందిరా? అమ్మా, ఆద్యకి మాయ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఏమే, వాడేదో తొందరపాట్లో ఇంట్లోంచి వెళ్ళిపోయాడే. ఈ విషయాన్ని ఇంతకంటే పెద్ద చేయకే. ఇప్పుడు ఇది చిన్న విషయం కాదు. ఇది వాడికి చచ్చిపోవాలనే ఆలోచన వచ్చేలా చేసింది. ఇది నేను సహించను. తల్లిగా నీ వాదనలో న్యాయం ఉంది, కానీ ఆద్య కూడా మనింటి కోడలే కదా. మనలో మనం సర్దుకుపోవాలి. కొంపలు ముంచేది కోడలలా అవుతుంది. పద్మా గారు, రండి లాయర్ గారు, రండి. నమస్కారం రఘురామ్ గారు. నమస్తే. మీరు ఈ టైంలో వచ్చారేంటి లాయర్ గారు? శ్రీనుని కాపాడుకోవాలని, వీళ్ళిద్దరికీ అందరి సమక్షంలో విడాకులు ఇప్పించాలని నేనే పిలిపించానన్నయ్య. అయ్యో పద్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కొడుకి ఆద్య పిచ్చి పట్టింది, దాన్ని వదిలిస్తున్నాను. ముందు పిచ్చి వదిలించాల్సింది నీకే. పద్మా, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ మంచిది కాదు. అన్నయ్య, ఒక చెల్లెలుగా నీకు నా మీద ప్రేముంటే నా మాటకు అడ్డు చెప్పకు. ఎవరైనా అడ్డు చెప్తే నా చావు కళ్ళు చూస్తారు.